పక్కోడు మంచి కారు కొనుక్కున్నాడు, మంచి ఇల్లు కట్టాడు, మంచి భార్య వచ్చింది, అందమైన భార్య వచ్చేసింది, ఆడికి అన్నీ వచ్చేస్తున్నాయని అసూయ పడటం కన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి పక్క అతనికి కారు ఇచ్చావు, వీలైతే నాకు ఇవ్వు. పక్క అతను మంచి ఇల్లు కట్టుకున్నాడు, వీలైతే నాకు ఈ మంచి ఇల్లు ఇవ్వు. పక్క అతనికి మంచి అందమైన భార్యని ఇచ్చావు, నాకు వీలైతే ఇవ్వు ప్రభువా, నీకు ఇష్టమైతే ఇవ్వు తండ్రి అని నువ్వు ఏదైతే దేవుడు అనుకుంటున్నావో ఆ దేవుడిని అడగడం మంచిది. అంతేగాని పక్కోడి మీద ఈర్ష్యపడడం, పక్కోడి మీద అసూయ పడడం చాలా రాంగ్. ఇలా ఉంటే మనం సక్సెస్ అవ్వలేం. చూడండి, బైబిల్ ఈ విధంగా చెప్తుందా. మీరు ఆ స్క్రీన్ ముందు కనబడుతున్న వాక్యం చదవండి. చూడండి, యవ్వన కాలపు భార్య ఎందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ము వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుము. చూడండి, ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే బైబిల్ పరంగా మీరు చూడండి, చదవండి, స్క్రీన్ మీద వస్తుంది. నీ సొంత భార్య ఎందు, నీ సొంత భార్య యొక్క శరీరాన్ని బట్టి నువ్వు ఆనందించమంటున్నాడు దేవుడు. పక్కోడు భార్యను చూడడం, పక్క స్త్రీ, అసలు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా ఒక స్త్రీని వేరే చూపుతో చూడకూడదంట. అది బైబిల్ చెప్పేది. అలా ఇవన్నీ మనం తెలుసుకోకుండా మన ఇంట్లో మనకి దేవుడిచ్చిన వస్తువులు, దేవుడిచ్చిన మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు కూడా పక్కోడి దగ్గరికి వెళ్ళి మనం తృప్తి లేకుండా జీవించడం వల్ల, సమాధానం లేకుండా జీవించడం వల్ల, పక్కోడు దాని మీద అసూయ పడడం వల్లది చాలా తప్పది. చూడండి, క్లియర్ కట్గా బైబిల్ చెప్తుంది. నువ్వు ఎలా పరస్త్రీ రొమ్ములు చూసి నువ్వు ఎలాగ ఆనందపడతావు? నీ భార్య నువ్వు సంతోషించు, నీ భార్య యొక్క శరీరాన్ని బట్టి నువ్వు ఆనందించు. పక్క వాళ్ళ భార్య వల్ల నువ్వు ఆనందిస్తే అది జారత్వము, అది వ్యభిచారము, నీ శరీరాన్ని నువ్వే పాడెట్టుకున్నట్టు అని క్లియర్ కట్గా బైబిల్ చెప్తుంది. మీకు చూడండి క్లియర్గా బైబిల్ ఎలా చెప్తుందో ఆ స్క్రీన్ ముందు మీరు చూస్తే, శిక్ష లేకయే అట్టివాడు నాశనము అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పి పోవును అట. చూడండి, నరుని మార్గం అట దేవుడికి తెలుసట, ఎలా ఉంటాడని. అందుకే ముందుగానే చెప్తున్నాడేమో, ఈ పని చేయకూడదు, ఈ పని చేయండి అనేసి. ఇది కరెక్ట్ అనుకుంటే మీరు కామెంట్ చేయండి. సో బైబిల్ చెప్పేది ఏంటంటే, పరస్త్రీని చూసి సంతోషించడం, పరదేశం మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. నీ దగ్గర ఉన్న నీ భార్య వల్ల నువ్వు ఆనందించాలి, పక్కోడి భార్య దగ్గరికి వెళ్ళి ఉండకూడదు, శరీర సంబంధమైన సంబంధాలు పెట్టుకోకూడదు. ఇది క్లియర్ కట్గా చెప్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ.